నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 481 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 10, 2019, టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి క్షామి ఇండియా ఎండి మను కుమార్ జైన్ ట్విట్టర్లో ఒక ఫోన్ అయితే టీచ్ చేస్తూ ఉన్నాడు. మేబీ సెల్ఫీ కెమెరాతో అంటే హై రెజల్యూషన్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ రాబోతున్నట్లుంది. సో ఇక్కడ చూస్తే మనకి ట్వీట్లో కింద వై అని చెప్పేసి 3 సార్లు మెన్షన్ చేసి క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అంటే దీని మీనింగ్ అది వై సిరీస్ ఫోన్ లాగా అనిపిస్తుంది. మనకి రెడ్మీ Y3 అనే ఫోన్ తీసుకురావచ్చు వీళ్ళు. అండ్ 3 వైలు కనపడుతున్నాయి కాబట్టి హై రెజల్యూషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా టీచ్ చేస్తున్నారు కాబట్టి మేబీ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఈ ఫోన్ అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. ప్రాసెసర్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ క్షామి జనరల్ మేనేజర్ చెప్పిన విషయం ప్రకారం చూసుకున్నా కానీ వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరాతో ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. మేబీ రెడ్మీ Y3 అయి ఉంటుంది, అందులోనే వీళ్ళు తీసుకొని రావచ్చు. వీళ్ళు టీచ్ చేస్తున్నారు కాబట్టి ఇండియా నుంచి దీన్ని వీళ్ళు అనౌన్స్ చేయొచ్చు. చూద్దాం ఏం తీసుకొని వస్తారో. అండ్ క్షామి నుంచి రెడ్మీ నోట్ 7 ప్రో లాంచ్ అయ్యి మనకి దగ్గర 1 month అయితే అవుతుంది. 1 monthలో వీళ్ళు 1 million+ ఫోన్స్ అమ్మినట్లయితే వీళ్ళు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇక్కడ చూస్తే రెడ్మీ నోట్ 7 ప్రో 2 ఫోన్స్ కలిపి వీళ్ళు 1 monthలో 1 million ఫోన్స్ అమ్మినట్లు చెప్తున్నారు. అండ్ మెనీ మోర్ మిలియన్స్ టు కమ్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఫ్యూచర్ ఇంకా మిలియన్స్ ఆఫ్ ఫోన్స్ అమ్ముతామని చెప్తున్నారు. మెయిన్ ప్రాబ్లం వీళ్ళకి వీటిని అవైలబిలిటీకి తీసుకొని రారు, వీటిని ఫ్లాష్ సేల్స్ అమ్ముతూ ఉంటారు. సో తక్కువ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి అమౌంట్ కూడా మనకి 1 million 10 లక్షల ఫోన్స్ అమ్మినట్లే కనపడుతుంది. అదే మనం రియల్మీ 3 చూసుకున్నా కానీ వాళ్ళు కూడా ఫ్లాష్ సేల్స్ అమ్ముతున్నారు. వాళ్ళు 500,000 ఫోన్ అమ్మారు రియల్మీ 3. సో దానికి దీనికి మధ్య తేడా చూసుకున్నా కానీ మనకి పెద్దగా అది ఒక ఫోన్, ఇది 2 ఫోన్స్. సో మేబీ వీళ్ళు కొంచెం బెటర్గా ప్రొడక్షన్ తీసుకొని వచ్చి ఎక్కువ ఫోన్స్ అవైలబిలిటీ తీసుకొస్తే వీటికి ఇంకా సేల్స్ అయితే బెటర్గా ఉంటాయి. చూడాలి మరి ఫ్యూచర్లో క్షామి మనకి ఫోన్స్ ఎక్కువ అవైలబిలిటీ తీసుకొస్తుంది. ఇప్పుడు సామ్సంగ్ కూడా వచ్చేసింది. సామ్సంగ్ A50 కూడా చాలా బాగా అమ్ముడుపోతుంది. ఇంకా వీళ్ళ ఫిగర్స్ అయితే ఇంకా బయటికి రావట్లేదు. ఎవరు ఎన్ని ఫోన్స్ అమ్ముతున్నారు కరెక్ట్గా చెప్పట్లేదు. సామ్సంగ్ అయితే అసలు చెప్పట్లేదు. సైలెంట్గా M సిరీస్ ఫోన్స్ అమ్ముతుంది, A సిరీస్ ఫోన్స్ అమ్ముతుంది. అండ్ ఇప్పుడు కొత్త ఫోన్ తీసుకొని వచ్చింది సామ్సంగ్ గెలాక్సీ A80 అని చెప్పేసి. ఈరోజు ఏప్రిల్ 10వ తారీఖు A సిరీస్ ఫోన్స్ తీసుకొస్తుందని తెలిసిందే మనకి. కానీ A80 అని చెప్పి ఒక స్పెషల్ ఫోన్ తీసుకొస్తుంది అని చెప్పొచ్చు. ఇంతకుముందు మనకి ఏదైతే డిజైన్ రెండర్స్ బయటకు వచ్చినాయి, వకార్ ఖాన్ అనే అతను డిజైన్ రెండర్స్ మనకి ఇచ్చాడు, పాపప్ కెమెరా, రొటేటింగ్ సెల్ఫీ కెమెరా అన్నట్లు. సో అదే ఫోన్ వీళ్ళు లాంచ్ చేశారు. కాకపోతే కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉంది ఫోన్, అంతే. సేమ్ అదే టెక్నాలజీతో, సేమ్ అదే ఫీచర్స్తో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. దీనిలో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అండ్ TOF 3D కెమెరా ఉంది బ్యాక్ సైడ్. ఇదే 48 మెగాపిక్సెల్ కెమెరా మీరు బ్యాక్ కెమెరానే ఫ్రంట్ కెమెరాలాగా యూజ్ చేయొచ్చు. జస్ట్ మీరు కెమెరా యాప్లో ఫ్రంట్ కెమెరాకి స్విచ్ అవగానే ఫోన్ కెమెరా పాపప్ అవుతుంది, బ్యాక్ కెమెరా, అండ్ ఫ్రంట్కి అది టర్న్ అవుతుంది. సో బ్యాక్ కెమెరా మీరు ఫ్రంట్ కెమెరాలాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఫ్యూచర్లో మ్యాక్సిమం చాలా కంపెనీస్ ఈ ట్రెండ్కి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే బ్యాక్ కెమెరా మనకి హై రెజల్యూషన్ కెమెరా ఉంటుంది. అదే మనం ఫ్రంట్ కెమెరాలాగా యూజ్ చేస్తే మాత్రం మంచి క్వాలిటీ పిక్చర్స్ అయితే వస్తాయి. బట్ సామ్సంగ్ అయితే అదే చేసింది A80 తోటి. అండ్ కొత్త ప్రాసెసర్ కూడా తీసుకొని వచ్చింది. స్నాప్డ్రాగన్ 730G అనే కొత్త ప్రాసెసర్ తీసుకొని వచ్చింది. సో ఆ ప్రాసెసర్ అయితే ఈరోజు క్వాల్కామ్ అయితే అనౌన్స్ చేసింది. అదే కొత్త ప్రాసెసర్స్ వీళ్ళు తీసుకొని వచ్చారు. ప్రాసెసర్స్ గురించి తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే ప్రాసెసర్స్ కూడా లాంచ్ అయ్యాయి. 730G, 730 అండ్ 665 3 ప్రాసెసర్స్ అయితే క్వాల్కామ్ లాంచ్ చేసింది. ఒకసారి మనం A80 స్పెసిఫికేషన్స్ కంప్లీట్గా చూసుకుంటే దీనిలో డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.7 inch డిస్ప్లే ఉంది. ఇది ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. Adreno 618 GPUతో రన్ అవుతుంది. ఇది 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. Android Pie మీద రన్ అవుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Samsung One UI మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో డ్యూయల్ సిమ్ ఉంటుంది, కానీ దీనిలో మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే లేదట్టుంది. ఇక్కడ మనకి ఎక్కడ మెన్షన్ చేయట్లేదు మైక్రో SD కార్డ్ స్లాట్ ఉన్నట్లు. బ్యాక్ వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా 2.0 అపర్చర్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇది 123 వైడ్ యాంగిల్ మీరు ఫోటో తీయడానికి యూజ్ అవుతుంది. అండ్ మూడో కెమెరా వచ్చేసరికి TOF 3D కెమెరా ఉంది. దీనిలో మనకి సపరేట్గా ఫ్రంట్ కెమెరాస్ అయితే ఏం లేవు. ఏదైతే బ్యాక్ కెమెరా ఉంది, బ్యాక్ కెమెరా మనం ఫ్రంట్ కెమెరా లాగా యూజ్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 3700 mAh బ్యాటరీతో వస్తుంది. 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది సామ్సంగ్ కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. సో ఇది దీని స్పెసిఫికేషన్స్ అయితే సామ్సంగ్ A80. అండ్ దీన్ని థాయిలాండ్లో వీళ్ళు లాంచ్ చేశారు. మరి ఇది ప్రైస్ అంతా ఇప్పుడు అవైలబిలిటీ తీసుకొస్తారు, దీని గురించి ఎటువంటి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. తొందరలోనే మనం A80 అయితే మార్కెట్లో అయితే చూడొచ్చు. ఖచ్చితంగా ఇది చెక్ చేయాల్సిన ఫోన్. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్తో వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకటే కెమెరా ఉంటుంది. అండ్ రొటేటింగ్ మెకానిజంతో వస్తుంది. AMOLED స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి ఫోన్లో. చూద్దాం ఇది ఒకవేళ పంపిస్తే చూద్దాం, లేకపోతే ఇది ఒకవేళ మార్కెట్లోకి వస్తే కొన్ని రివ్యూ చేస్తాను. విషయం లెనోవో నుంచి లెనోవో Z6 Pro అని చెప్పేసి ఒక కొత్త ఫోన్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈ నెలలో తీసుకొస్తామని చెప్పారు. ముందైతే లాస్ట్ మంత్ తీసుకొస్తామని చెప్పారు. లాస్ట్ మంత్ అయితే దీన్ని అసలు అనౌన్స్ చేయలేదు వాళ్ళు. ఇంతకుముందు మనకి రూమర్స్ ప్రకారం ఈ మంత్ లాంచ్ చేస్తారని చెప్పేసి వచ్చినాయి. అండ్ ఇప్పుడు అఫీషియల్గా డేట్ కూడా వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఏప్రిల్ 23వ తారీఖు లెనోవో Z6 Pro అయితే లాంచ్ అయిపోతుంది. దీనిలో హైపర్ వీడియో అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ అయితే ఉండబోతుంది. సో నేను దానికోసం వెయిట్ చేస్తున్నా, అది ఎలా డెవలప్ చేస్తారో. 13 months టైం తీసుకున్నా డెవలప్ చేయడానికి అని చెప్తున్నారు. చూడాలి మరి ఎలా డెవలప్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో మనకి లెనోవో Z6 Pro అయితే రాబోతుంది. ఏప్రిల్ 23 వరకు వెయిట్ చేస్తే దీని గురించి మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ మనకు ఒప్పో రెనో ఫోన్స్ ఎప్పటి నుంచో మనకి లీక్స్ వస్తూ ఉన్నాయి. అండ్ ఈరోజు అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేశారు.
ఏప్రిల్ 10వ తారీఖు లాంచ్ చేస్తారని కూడా చెప్పాను నేను. ఈరోజు 10వ తారీఖు. ఈరోజు ఒప్పో రెనో 2 ఫోన్స్ లాంచ్ చేసింది. ఒప్పో రెనో స్టాండర్డ్ ఎడిషన్ ఉంది అండ్ హై అండ్ మోడల్ కూడా ఒకటి ఉంది. హై అండ్ మోడల్ మనకి 10x ఆప్టికల్ జూమ్ టెక్నాలజీతో వస్తుంది. అదే నార్మల్ మోడల్ చూసుకుంటే స్టాండర్డ్ ఎడిషన్లో మీకు 10x ఆప్టికల్ జూమ్ అయితే ఉండదు. ఒకసారి మనం వీటి స్పెసిఫికేషన్స్ చూసుకుంటే దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.4 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లే. ఇది కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తాయి 2 ఫోన్స్ మీకు. అండ్ ఏదైతే స్టాండర్డ్ ఎడిషన్ ఉందో బేస్ మోడల్ ఇది మీకు స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అదే మీరు హై అండ్ మోడల్ చూసుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మీకు 6GB బేస్ మోడల్ ర్యామ్ ఉన్నాయి అండ్ 8GB ర్యామ్ కూడా ఉన్నాయి. 128GB మోడల్స్ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్స్ ఉన్నాయి. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్స్ ఉన్నాయి. అండ్ వీటి ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ దీనిలో బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. f1.7 అపర్చర్తో వస్తుంది. ఇది సోనీ IMX586 సెన్సార్. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి స్టాండర్డ్ ఎడిషన్లో సింగిల్ కెమెరా ఉంటుంది. డ్యూయల్ కెమెరానే ఉంటుంది స్టాండర్డ్ ఎడిషన్లో. సెకండ్ కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా, డెప్త్ సెన్సార్, బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. అదే హై అండ్ మోడల్ చూసుకుంటే మెయిన్ కెమెరా సేమ్ 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్తో వస్తుంది. అండ్ మిగతా 2 లెన్స్ అయితే చేంజ్ అయితే ఇంకో కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. పెరిస్కోపిక్ లెన్స్ 10x వరకు మీరు ఆప్టికల్ జూమ్ ఎఫర్ట్ ఫోటోస్ అయితే తీయొచ్చు. అండ్ ఇంకో కెమెరా సరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. అల్ట్రా వైడ్ యాంగిల్ మీరు ఫోటోస్ అయితే తీయొచ్చు. ఇట్లా మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది హై అండ్ మోడల్ అయితే. అండ్ ఫ్రంట్ రెండిట్లో సేమ్ కెమెరా ఉంది. 16 మెగాపిక్సెల్ కెమెరా. రెండిట్లో మీకు బ్యాటరీస్లో కూడా కొంచెం చేంజ్ అయితే కనపడుతుంది. స్టాండర్డ్ మోడల్లో అయితే మీకు బ్యాటరీ 3765 mAh బ్యాటరీ ఉంది. అదే హై అండ్ మోడల్లో బ్యాటరీ చూసుకుంటే 4065 mAh బ్యాటరీ ఉంది. రెండు మీకు ఒప్పో వూక్ ఛార్జింగ్ 3.0 అయితే సపోర్ట్ చేస్తాయి. ఇవి 2 మోడల్స్ అయితే ఒప్పో రెనో నుంచి. ఇంకా వీటి ప్రైజెస్ చూసుకుంటే మొత్తం ఫస్ట్ మనం స్టాండర్డ్ ఎడిషన్ చూసుకుంటే బేస్ మోడల్ 6GB ర్యామ్ 128GBతో వస్తుంది. దీన్ని మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే చైనాలో అయితే 299 యువాన్ ఉంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 30,000 రూపాయలు దాకా ఉంటుంది. 30 నుంచి 31,000 మధ్యలో ఉంటుంది ప్రైస్ అయితే. బేస్ మోడల్ రెనోది 710 ప్రాసెసర్తో వచ్చేది. అండ్ ఇంకోటి వచ్చేసరికి 6GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 34,000 రూపాయలు దాకా ఉంది దగ్గర. అండ్ ఇంకోటి వచ్చేసరికి 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 37,000 రూపాయలు దాకా ఉంది. ఇవన్నీ ఏప్రిల్ 16వ తారీఖు నుంచి చైనాలో సేల్కి రాబోతుంది స్టాండర్డ్ ఎడిషన్ అయితే. అదే హై అండ్ మోడల్ అయితే మే మిడిల్లో నుంచి సేల్కి తీసుకొస్తామని చెప్తున్నా. ఎగ్జాక్ట్గా డేట్ కూడా దీని గురించి అనౌన్స్ చేయలేదు. హై అండ్ మోడల్లో మనకి 10x ఆప్టికల్ జూమ్ అయితే ఉంటుంది. హై అండ్ మోడల్ ప్రైస్ చూసుకుంటే బేస్ మోడల్ 6GB ర్యామ్ 128GBతో వచ్చేది. వాళ్ళ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 41,000 రూపాయలు దాకా ఉంది. 6GB ర్యామ్ 256GB మోడల్ వచ్చేసరికి 46,000 రూపాయలు దాకా ఉంది. హై అండ్ మోడల్ 8GB ర్యామ్ 256GB మోడల్ వచ్చేసరికి 49,000 రూపాయలు దాకా ఉంది. ఇట్లా మొత్తం 3 వేరియంట్స్లో 2 ఫోన్స్ అయితే ఒప్పో అయితే తీసుకొని వచ్చింది రెనో సిరీస్లో. ఒప్పో రెనో లైట్ అని చెప్పి ఒక ఫోన్ మనకి చక్కర్లు కొట్టింది ఆన్లైన్లో మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్తో. సో ఆ ఫోన్ అయితే వీళ్ళేమి అనౌన్స్ చేయలేదు. ఓన్లీ 2 ఫోన్స్ మాత్రం వీళ్ళు అనౌన్స్ చేశారు. నెక్స్ట్ మనకి ఏసూస్ నుంచి ఏసూస్ Gen 4 Max Prime 1 అండ్ Max M2 ఈ 2 ఫోన్స్కి అయితే ఆండ్రాయిడ్ పై అప్డేట్ అయితే వచ్చేస్తుంది ఇండియాలో. ఒకవేళ మీరు 2 ఫోన్స్ యూస్ చేసి చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు 1 వీక్లోపు ఈ ఫోన్స్ అన్నిటికీ ఆండ్రాయిడ్ పై అప్డేట్ అయితే వచ్చేస్తుంది స్టేబుల్ వర్షన్. అండ్ దీంతో పాటు ఏసూస్ ఆల్రెడీ చెప్పింది ఏసూస్ Gen 4 Max Pro M2 కూడా ఏప్రిల్ 15వ తారీఖులోపు వీళ్ళు తీసుకొస్తామని చెప్పేసి. సో Max Pro M2 ఎవరైనా యూస్ చేస్తుంటే ఏప్రిల్ 15వ తారీఖు మీకు అప్డేట్ వస్తుంది. Max Pro M1 అండ్ Max M2 ఈ 2 ఫోన్స్కి అయితే ఈరోజు అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ మనకి హానర్ నుంచి హానర్ 20i వీళ్ళు ఏప్రిల్ 17వ తారీఖు లాంచ్ అయిపోతుంది. దీనికి సంబంధించి ఇమేజెస్ కూడా బయట తీసుకొని వచ్చారు. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా ఫోన్ అయితే మీకు చూడడానికి ఎలా ఉంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కనపడుతుంది. వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు, IPS డిస్ప్లేతో రావచ్చు ఇది. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus 7 Pro అని చెప్పేసి ఒక ఫోన్ అయితే మనకి ఆన్లైన్లో దర్శనం ఇచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఇది మనకి చూడడానికి మనకి Samsung Galaxy S10 Plus లాగా ఉంది. మీకు సైడ్స్ మీకు కర్వ్ అయితే వస్తుంది. అండ్ దీనిలో స్పెసిఫికేషన్స్ కూడా కనపడుతున్నాయి. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా, ట్రిపుల్ రేర్ కెమెరా ఉంది. 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ OnePlus 7 Pro అని ఉంది పేరు అయితే. మేబీ ఇది 5G ఫోన్ అయి ఉండొచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం మనకి ఏం ఫోన్ అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. నెక్స్ట్ మనకు OnePlus సంబంధించి ఇప్పుడు నేను iPhone XS Max ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. మెయిన్ కెమెరా Canon G7X Mark II బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది. అండ్ మన OnePlus నెక్స్ట్ న్యూస్ చూసుకుని OnePlus 60 సంబంధించి OnePlus 60 ప్రైస్ అయితే ఇప్పుడు ఇండియాలో తగ్గింది. ఇప్పుడు అమెజాన్లో ఫెస్టివల్ అయితే నడుస్తుంది. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ అని ఉంది. సో ఇది మీకు ఏప్రిల్ 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరుగుతుంది. సో దీనిలో మీకు OnePlus 60 బేస్ మోడల్ 6GB ర్యామ్ 128GB మోడల్ది అది 37,999 రూపాయలు ఉంది ప్రైస్ అయితే. దాని మీద మీకు 3,000 రూపాయలు బేస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ HDFC బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీరు యూస్ చేస్తే 1,500 రూపాయలు మీకు ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుంది. మొత్తం కలుపుకొని మీకు 37,999 రూపాయలు OnePlus 60 బేస్ మోడల్ మీకు 33,499 రూపాయలకు లభిస్తుంది. అది ఏప్రిల్ 11వ తారీఖు నుంచి అండ్ 13వ తారీఖు వరకు మీకు ఈ టైం పీరియడ్లో మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే. లేకపోతే OnePlus 7 వస్తుంది. OnePlus 7 కోసం వెయిట్ చేయండి. OnePlus 7 వస్తుంది కాబట్టి వీటిని వీళ్ళు సేల్ చేస్తున్నారు. OnePlus 7 ప్రైస్ కూడా మీకు అదే ప్రైస్లో ఉండొచ్చు. 37,000-38,000 ఉండొచ్చు.
అంతమించి ఎక్కువ అయితే ఉండకపోవచ్చు. అది ఇంకా 855 ప్రాసెసర్తో వస్తుంది, ఇంకా బెటర్ కెమెరాస్తో వస్తుంది. సో బెటర్ మీరు 3-4 వేల కోసం ఆలోచించకుండా ఉంటే మాత్రం OnePlus 7 బెటర్ ఫోన్ దీనికంటే. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ లాగా ఒక స్ట్రీమింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేయబోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే వీళ్ళు టీవీ షోస్ని ఇట్లాంటి వాటిని ఇంక్లూడ్ చేసి వీళ్ళు సర్వీసెస్ తీసుకొని రావచ్చు. యూట్యూబ్ ఆల్రెడీ వీడియో ప్లాట్ఫామ్ అయితే ఉంది కాబట్టి ఇది పెద్ద విషయం అయితే వాళ్ళకేం కాదు. చూద్దాం మనకి ఫ్యూచర్లో మనం నెట్ఫ్లిక్స్ లాగా యూట్యూబ్ సర్వీసెస్ కూడా చూస్తామేమో. నెక్స్ట్ మనకి నుబియా ఫోల్డబుల్ స్మార్ట్ వాచ్ ఫోన్ ఒకటి తీసుకొని వచ్చిన విషయం మనకు తెలిసినాయి. సో దాంతోపాటు వీళ్ళు నుబియా బర్డ్స్ అని చెప్పేసి కొత్త ఇయర్ ఫోన్స్ కూడా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు అయితే వీళ్ళు ఇండియా కూడా తీసుకురాబోతున్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మేలో వీటిని ఇండియాకి తీసుకురాబోతున్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీటి ప్రైజెస్ 30,000 పైనే ఉంటాయి. మరి చూడాలి, ఏదైతే ఫోన్ ఉందో ఫోల్డబుల్ ఫోన్ స్మార్ట్ వాచ్ టైప్ అది 30,000 పైనే ఉంటుంది. చూద్దాం మరి ఎంత ప్రైస్ పెడతారో, ఎవరు కొంటారో దాన్ని. అండ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా 8,000-9,000 రూపాయలు తీసుకొని రావచ్చు ఇండియా. నెక్స్ట్ మనకి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఎలక్షన్స్లో మనకి ఏదైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో మనకి వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ముఖ్య ప్రాధాన్యత పోషిస్తూ ఉంటాయి. సో దానిలో మీకు ఎక్కువ మీరు చూసేవన్నీ ఫేక్ న్యూస్లు. దానిలో అవి చాలా వరకు 40-60% యూజర్స్ని అయితే ఎవరైతే ఓటేస్తున్నారో వాటి మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే మీరు ఏదైతే నిజాలు అనుకుంటున్నారో అవన్నీ అబద్ధాలు, మీరు చదివేవన్నీ అబద్ధాలే. సో అబద్ధాలు మీరు నిజాలు అనుకొని వెళ్ళి ఓటు అయితే వేస్తున్నారు. ముఖ్యంగా యంగ్ పీపుల్ వాళ్ళు ఏం ఆలోచించట్లేదు, జస్ట్ అది చదివిన తర్వాత అదే నిజం అనుకొని నమ్మేస్తున్నారు. సో వీళ్ళు వెళ్ళి ఆ ఫాల్స్ న్యూస్కి ఓటేస్తున్నారు, కానీ ఏదైతే దాంతో నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకోకుండానే వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి కొత్త సర్వే అయితే బయటకు వచ్చింది. సో బెటర్ మీరు ఏదైతే మీరు చూస్తున్నారో, సో మీకు ఏదైతే న్యూస్లో వస్తున్నాయో వాటిని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మీరు ముందు నమ్మే ముందు ఓటేస్తే ముందు కూడా ఆలోచించుకొని సో అది నిజమో అబద్ధమో తెలుసుకొని ఓటేయడం బెటర్. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి మనకు ఓటు హక్కు అయితే వస్తుంది మనం వినియోగించుకోవడానికి. సో మనం 5 సంవత్సరాలు అయితే మనం పాలిస్తున్నారు, వాళ్ళని ఎంచుకోవడానికి ఇదే మనకి కరెక్ట్ టైం. మనకి ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చిన ఆయుధం అంటే ఇది అని చెప్పొచ్చు, ఓటు హక్కు. సో దాన్ని మీరు కరెక్ట్గా వినియోగించుకోండి. అండ్ ఫైనల్ న్యూస్ మనకి అమెజాన్ మనకి ఇప్పటివరకు మన మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కొంటూనే ఉన్నాం, కానీ ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ టికెట్ కూడా అమ్మబోతున్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఫ్యూచర్లో యాప్లో దీన్ని ఇంక్లూడ్ చేయబోతున్నారు. అమెజాన్ యాప్లో మనం ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు క్లియర్ ట్రిప్ వీటితో ట్రైప్ అయ్యి వీళ్ళు హోటల్ బుకింగ్స్ అండ్ ఫుడ్ కూడా మీరు ఆర్డర్ చేసుకునే విధంగా ఫెసిలిటీస్ అయితే తీసుకురాబోతున్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూద్దాం అమెజాన్లో మనకి ఫ్యూచర్లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే ఆప్షన్ వస్తుందేమో. నెక్స్ట్ ఇంకా క్వాల్కామ్ న్యూస్ ఉన్నాయి. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730, 730G, 655 3 ప్రాసెసర్స్ అయితే అనౌన్స్ చేసి 3 అని చెప్పడం 2 అని చెప్పొచ్చు. 730, 730G రెండు ఒకటే. కొంచెం 730Gలో మీకు గ్రాఫిక్స్లో ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు 15% వరకు, అంతే డిఫరెన్స్ వీటి మధ్యలో. అండ్ ఈ 3 ప్రాసెసర్ సంబంధించిన సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ఇది ఎడిట్ చేసి మళ్ళీ నేను పోస్ట్ చేయాలన్నా కానీ కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఇక్కడ నాకు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా సరిగ్గా ఉండదు. నేను జియో నుంచి అప్లోడ్ చేయాలి. సో ఇది నేను రేపు సపరేట్గా చిన్న వీడియో 5 minutesలో వీడియో చేసి అయితే మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. వీడియో ఇస్తే లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటాను. జియో బసా సైనింగ్ ఆఫ్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.